అలగాల నుంచి వచ్చేస్తున్నాడు గాలిపటాల సుధాకర్. పెద్దన్న ఏ షాంపూ వాడతావు నువ్వు తలకి? పెండ, ఆవు పెండ. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు కజేని చెప్పారు. ఇప్పుడు మనం ఏంటంటే జోక్స్ ఒక్కసారి వేసుకుంటాం పటాస్కి. జోక్ చెప్పడం బుల్లెట్ భాస్కర్ గారు తెలుసు కదా, రీసెంట్ గా కుక్కర్ కొన్నాడు. ఆ విషయం నాకు చెప్పారు. రీసెంట్ గా కుక్కర్ కొన్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నాక ఇంకా కుక్కర్ ఎందుకు కొన్నాడు మళ్ళా? నా కూతురు ముందు ఇన్సల్ట్ చేస్తున్నావు. కుక్కర్ చిచ్చి కుక్కర్ కాదు కుక్కరు. అయితే కుక్కర్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడాడు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ షాప్ తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చాడు. ఇట్లా వాడారు, తీసుకొచ్చారు. ఏం ప్రాబ్లం అంటే లేదండి నాకు నచ్చలేదండి మీరు తీసుకు. అవును సార్ ఏం ప్రాబ్లం ఏంటిదండి? మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అందుకే దీన్ని రిటర్న్ ఇచ్చారు. పెళ్లిడికి వచ్చే ఆడపిల్లలు అంటే కుక్కర్కే సంబంధం సార్, నాకు అర్థం కాదు. వాళ్ళని చూసేది విజిలేస్తుంది కాబట్టి అంతేనా? కూతురు చెప్పినా నువ్వు చెప్పినా ఒకటి కదా, చెప్పు. పేలింది. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక జోక్ చెప్తాడు. అది పేలితే నువ్వు మనిషివి, లేకపోతే అంటే మనకు అద్దము, ఈ అద్దం ఉంది కదా మనం చూసే అద్దము. అప్పుడు ఆ రోజుల్లో అద్దాలు లేవు. ఒక అద్దం దొరికింది. ఒక అతను అద్దం చూసుకొని ఇంటికి వెళ్ళాడు. తెగ రోజు పగలు రాత్రి అద్దం వైపు చూస్తూనే ఉన్నాడు. తీరా భార్య కోపం వచ్చింది. ఏంటి అసలు దాని వైపు చూస్తూ తెగ చూస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. పక్కింటికో చెప్పింది. ఈ జోక్ చెప్పిండు ఆల్రెడీ ఆయన. సుధాకర్ చెప్పిండు. అరే చెప్పిన జోకులే కాపీ కొడుతున్నారా? ఒక్క నిమిషం నువ్వు చెప్పు. ఏం చెప్పు. ఇగో ఆమె అద్దంలో ఏడుస్తుంది, నా మొగుడు చూస్తున్నా అంటే ఏ సౌత్ చూస్తుంది. మళ్ళా ఆమె వచ్చి బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొక ఆమె పోయి ఇంకొక రైట్ ఇప్పుడు అర్థమైంది. దాని ముఖమే చూసుకొని ఎవరితోనో తిరుగుతుండో తిరుగుతాడు. జోక్ చెప్పురా, ఇంకోటి కొత్త జోక్ చెప్పు. ఇదో కొత్త జోక్. ఒక బస్సు వెళ్తుంది స్పీడ్ గా. అయితే ఒక ఆడ పాపం చిన్న బాబు ఏడుస్తున్నాడు. ఒక్కపడి ఏడుస్తుంటే స్పీడ్ గా బస్సు వెళ్తుంది. మామూలుగా ఆర్టీసీ బస్సులు ఎవరైనా ఇట్లా చేయి చూపిస్తే ఆపుతారు కదా. ఈ అమ్మాయి బాబుని ఎత్తుకొని స్పీడ్ గా వెళ్ళి ఇలా అన్నది. బస్సు ఆపేసాడు. ఆరంకి వచ్చి బాబాయ్ ఒక్కపట్టి ఏడుస్తున్నాడు. అరే పాపం వాళ్ళు ఏదో వేరే ఊరు వెళ్ళాలని. తీరా వేస్తే అబ్బాయి దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే కొద్ది హారన్ కొట్టాడు, మా వాడు బాగా ఏడుస్తున్నాడు అని చెప్పిండు. బ్రతుకే